పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట బ్లాస్టింగ్లతో దద్దరిల్లిపోతోంది. గుట్టలో అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. పేలుడు శబ్దాలతో యాదాద్రి వాసులు బెంబెలెత్తున్నారు. అసలు యాదాద్రిలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన సన్షైన్ సంస్థకు పనులు అప్పగించింది. భక్తులు స్థానికులకు ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థకు సూచించారు సీఎం కేసీఆర్. అయితే సీఎం సూచనలను కాంట్రాక్ట్ సంస్థ ఖాతరు చేయడం లేదు. దేవస్థానానికి పశ్చిమాన ఉన్న గుట్టపైన కాటేజీలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గుట్టను చదును చేస్తున్నారు. ఆలయ పవిత్రత, భక్తుల భద్రత, స్థానికుల క్షేమం దృష్ట్యా కంట్రోల్డ్ బ్లాస్టింగ్స్ మాత్రమే చేయాల్సి ఉంది. ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఎక్స్ప్లోజివ్ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు కాంట్రాక్టర్. దీంతో ఇళ్ల మధ్యలోకి పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి పడుతున్నాయి. పేలుళ్లను ఆపాలని పై అధికారులకు కంప్లైంట్ చేసినా పరిస్థితిలో మార్పు లేదంటున్నారు స్థానికులు. గుట్ట మీద పెద్ద శబ్దం వచ్చి పెద్ద రౌతులు పడ్డాయి. కిల్లిని నేను ఇక్కడ హోటల్ ముంగడ కూర్చున్నా. నా మీద కూడా కిల్లినాయి రాళ్ళు. టాంగా ఉంది, టాంగా మీద కూడా పెద్ద గుండ్రాయి పడ్డది. బై ఛాన్స్ లా మనుషుల ప్రమాదం అయితే జరగలేదు. వచ్చి పెంచడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, యాత్రికులకు కూడా చాలా బాధ అవుతుంది. ముందు ముందు ఇంటిమేషన్ చెప్తే మాకు బాగుంటుంది సార్. అందరికి ప్రజలకు అందరికీ ఇదే ప్రాబ్లం అవుతుంది. చెప్పకుండా చేరుకుంటా దాని తెలుస్తారు. బ్లాస్టింగ్స్ వల్ల బండరాళ్లు పడి ఇళ్లు దెబ్బతినడంతో పాటు వైబ్రేషన్స్ తో గోడలకు పగుళ్లు వస్తున్నాయి. ఇటీవల 30 కిలోల బరువున్న బండరాళ్లు పాతగుట్టలోని కళ్యాణ మండపం దగ్గర పడ్డాయి. దీంతో టాంగా పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పొద్దున మధ్యాహ్నం రాత్రి అనుకుంటా బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాస్టింగ్ లో పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి జనావాసం మీద పడి, అది కాకుండా నా టాంగా మీద పడి నా టాంగా పూర్తిగా నష్టమైపోయింది. అప్పుడు నేను అక్కడ నేను కాబట్టి నా ప్రాణాపాయంలో బతుకోగలిగినాను. నా టాంగా పూర్తిగా ధ్వంసమై నా గుడానికి చేయనందువలన నేను యాదగిరిగుట్ట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాను. ఈ విషయానికి అధికారులు మరియు పోలీసు వాళ్ళు నాకు సహకరించగలరని కోరుతున్నాము. 15 రోజుల కింద వడ్డెరబస్తీ, ఇందిరానగర్ కాలనీ, గుడ్డోళ్ల కాలనీల్లోనూ బండరాళ్లు పడ్డాయి. స్థానికులు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో కాంట్రాక్ట్ సంస్థకు మెమో ఇచ్చారు. అయినా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్స్ చేయిస్తున్నారని చెప్తున్నారు జనం. నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. బ్లాస్టింగ్లు నిలిపివేయాలంటున్నారు.